గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఇక్ష్వాకుల కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము. సో ఇక్ష్వాకుల కాలంలో పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేది? ఇక్ష్వాకుల కాలంలో అంటే అసలు ఈ పరిపాలనా వ్యవస్థకు ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అంటే మనకి శాసనాలు అనమాట. సో వీళ్ళు శాతవాహనుల దగ్గర సామంతులుగా పనిచేశారు కాబట్టి శాతవాహనుల పాలనా విధానాన్ని కొన్ని చేంజెస్ తోటి ఇక్ష్వాకులు కూడా అనుసరించారనమాట. సో ఏంటి అంటే రాజు పరిపాలనలో సర్వాధికారి నిరంకుశుడు అనమాట. అతనికి అన్ని అధికారాలు ఉంటాయి. ఓకే, అన్ని అధికారాలు అతని చేతుల్లోనే ఉంటాయి. రాజు యొక్క ధర్మశాస్త్రాలు స్మృతులు వివరించిన విధంగా పరిపాలించేవాడు. ఓకేనా. ఈ రాజులు బ్రాహ్మణుల పట్ల అనుసరించాల్సిన విధులను కూడా పేర్కొనడం జరిగింది. రాజు ధర్మాన్ని రక్షించేవాడే కానీ రూపొందించేవాడు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే రాజు తన విజయాలను వర్ణిస్తూ తమ తండ్రి తాతల యొక్క గొప్పతనాన్ని గురించి శాసనాలు వేయించేవాళ్ళు అనమాట. ఓకే, అంటే తమ విజయాలను వర్ణిస్తూ తమ తండ్రి తాతల యొక్క గొప్పతనాన్ని కూడా వాళ్ళ శాసనాల్లో వేయించేవాళ్ళు. అట్లాగే ఈ రాజులు పొరుగు రాజ్యాలపై యుద్ధం చేస్తారు కదా, ఆ యుద్ధంలో వాళ్ళు విజయం సాధించడానికి ఎక్కువగా ఆసక్తి ప్రదర్శించేవాళ్ళు. సో తమ విజయాలకు సూచికగా వాళ్ళు అశ్వమేధ, వాజపేయ, అగ్నిస్తోమ ఇలాంటి యాగాలు అనేది వాళ్ళు నిర్వహించేవాళ్ళు అనమాట. ఇలా వైదిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వాళ్ళు దైవాంశ సంబూతులుగా ప్రకటించుకున్నారు. అట్లాగే శాతవాహనుల కాలంలో సూత్రపాయం అంటే నార్మల్ గా ఉన్నటువంటి దైవదత్త రాజ్యాధికారం అనేది ఇక్ష్వాకుల కాలం నాటికి స్పష్టంగా ఏర్పడింది అనమాట. సో రాజు ఏంటి అంటే భూమి మీద భగవంతుడి స్వరూపం అన్నట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు అనమాట ఇక్ష్వాకులు. ఓకేనా. అట్లాగే మనకి ఇంకోటి ఏంటి అని అంటే అమాత్యులు, అధికారులు. అంటే రాజు సర్వాధికారి అని అన్నాం కదా, మరి రాజుకు సహాయం చేయడం కోసం అమాత్యులు అధికారాలు ఉండాలి కదా. సో ఇక్ష్వాకుల యొక్క శాసనాలు మహాతలవర, మహాసేనాపతి, మహాదండనాయక, కోష్టాగారిక అనేటువంటి అధికారుల గురించి పేర్కొన్నాయి అనమాట. అంటే ఇక్ష్వాకుల కాలంలో మహాతలవర, మహాసేనాపతి, మహాదండనాయక, కోష్టాగారిక అంటే కోశాధికారి అనేటువంటి అధికారుల గురించి పేర్కొన్నారు. ఒక వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ పదవులను కూడా నిర్వహించేవాళ్ళనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు పూగీయ వంశానికి చెందినటువంటి వాశిష్ఠిపుత్ర స్కందశ్రీ, హిరణ్య వంశానికి చెందినటువంటి వాశిష్ఠిపుత్ర స్కందచలిక రెమ్మనక. వీళ్ళిద్దరు ఎలా పనిచేశారంటే మహాసేనాపతిగా, మహాతలవరిగా, మహాదండనాయకగా ఇలాంటి బిరుదుల్ని ధరించి వీళ్ళు ఇలాంటి పాత్రలు పోషించారనమాట. మహాతలవరులు ఏంటి అంటే సామంత స్థాయి కలిగినటువంటి అధికారులు. ఈ మహాతలవర్లు అంటే వాళ్ళకి సామంత హోదా ఇవ్వబడేది. సో వీళ్ళు శాంతి భద్రతలు కూడా కాపాడేవాళ్ళు అనమాట. అట్లాగే మహాసేనాపతి ఏం చేస్తాడంటే సైనిక వ్యవహారాలు చూస్తే, మహాదండనాయక ఏం చేస్తాడంటే నేర విచారణ చేసి శిక్షలు విధిస్తాడనమాట. అంటే ఇతను న్యాయపరమైన విధులు నిర్వహిస్తాడు, ఈయనకు సైనికపరమైన విధులను నిర్వహిస్తాడనమాట. అట్లాగే అధికారులతో వైవాహిక సంబంధాలు ఉన్నదనేది మనం ఇంతకు ముందే చూసాం. అట్లాగే స్థానిక పాలన ఎలా ఉండేది అంటే ఇక్ష్వాకులు తమ సామ్రాజ్యాన్ని కొన్ని రాష్ట్రాలుగా విభజించేవాళ్ళు అనమాట. ఈ రాష్ట్రాల యొక్క ప్రస్తావన దేంట్లో ఉంది అంటే అల్లూరి, అమరావతి శాసనాల్లో ఉంది. అట్లాగే కొన్ని గ్రామాలు ఉంటాయి కదా, ఆ కొన్ని గ్రామాల సముదాయాన్నే రాష్ట్రం అని అంటారనమాట. ఈ రాష్ట్రం అనేది శాతవాహనుల పాలనలో ఉన్నటువంటి ఆహారానికి సమానం. అంటే శాతవాహనుల పాలనలో ఆహారానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ఆహారం ఎలా ఉండేదో ఇక్ష్వాకుల కాలంలో రాష్ట్రం అలా ఉండేదన్నమాట. ఓకేనా. అట్లాగే ఇక్ష్వాకుల యొక్క శాసనాలలో రది రాష్ట్ర పాలకుడు అనే వాళ్ళ గురించి కూడా ఉంది. అంటే రధికుడు అంటే మనకి రాష్ట్రానికి సంబంధించిన అతను అనమాట, రాష్ట్ర పాలకుడు అని కూడా అంటారు. సో అతని గురించి ఉండేది. నెక్స్ట్ ఇక్ష్వాకుల రాష్ట్రాలను వేరు పేర్లతో వివిధ స్థాయిల్లో విభజించారు. 5 గ్రామాలను గ్రామ పంచగా అని పిలిచేవాళ్ళు. మహాగ్రామ అనే విభాగాన్ని మహాగ్రామిక అనే ఉద్యోగి అధీనంలో ఉంచేవాళ్ళు. అంటే మహాగ్రామ అనే ఒక విభాగం ఉండేది. ఆ మహాగ్రామ అనే విభాగాన్ని మహాగ్రామిక అనే ఒక అధికారి అధీనంలో ఉంచేవాళ్ళు అనమాట. గ్రామ పాలన కూడా సేమ్ వంశపారపర్యంగానే జరిగేది. ఇక్ష్వాకుల యొక్క శాసనాలు గ్రామాధికారిని తలవర, అంటే గ్రామాధికారిని ఏమంటారంటే తలవర అని కూడా అంటారు. అది ఆ తలవర అని అంటారనేది ఇక్ష్వాకుల శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. అనేక గ్రామాధికారులపై అధికారం కలిగిన వాడే మహాతలవరి. అంటే అనేక గ్రామాలు ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు మనం 5 గ్రామాలకి గ్రామ పంచకం అన్నాం కదా, అట్లాగే చాలా గ్రామాలపై అధికారం కలిగిన వాడే మహాతలవరి అనమాట. సో రాజులు గ్రామాలను, భూములను దానం చేసినప్పుడు ఆ గ్రామాధికారిని గ్రామ ముఖ్యులను సమావేశపరిచి తెలియజేసేవాళ్ళు. అంటే రాజు ఏదైనా భూములు దానం చేయాలన్నా, గ్రామాలు దానం చేయాలన్నా ఆ గ్రామం యొక్క అధికారిని మరియు గ్రామంలో ముఖ్యమైన వ్యక్తుల్ని సమావేశపరిచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే చేసేవాడు అనమాట. తర్వాత న్యాయపాలన ఎలా ఉండేది అంటే న్యాయపాలనలో రాజే అత్యున్నత అధికారి. సో మహాదండనాయకుడు కేంద్రంలో నేరాలు విచారణ చేసి శిక్షలను విధించాడు. మనం పైన చెప్పాం మహాదండనాయకుడు ఏం చేస్తాడు అంటే ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళకి శిక్షలు అనేది విధిస్తాడనమాట. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ న్యాయాన్ని విచారించడానికి ప్రత్యేకంగా ధర్మాసనాలు కూడా ఉండేవి, శిక్షలు కఠినంగా ఉండేవి. దేశద్రోహం, రాజద్రోహం నేరాలకు మరణశిక్ష విధించేవాళ్ళు. చిన్న నేరాలకేమో జరిమానాలు విధించడం, కొరడాలతో కొట్టడం అలాంటి ఉండేదన్నమాట. అట్లాగే నెక్స్ట్ మనకి సైనిక వ్యవస్థ. మరి ఇక్ష్వాకుల కాలంలో సైనిక వ్యవస్థ ఎలా ఉంది అంటే శాతవాహనుల సైనిక విధానాన్ని ఇక్ష్వాకులు కూడా పాటించారు. సో వీళ్ళ సైన్యంలో కూడా సేమ్ రథ, గజ, తురగ, కాల్బనమని 4 చతురంగ బలాలు అనేవి ఉండేది. విలకాండ్రుగా ఉండేవాళ్ళు. మహాసేనాపతి ఏం చేస్తాడంటే సైన్యాన్ని పర్యవేక్షణ చేస్తాడు. సో రాజు ఏంటంటే దండయాత్రలు చేసే సమయంలో దండయాత్ర చేసినప్పుడు అక్కడ కొద్ది రోజులు టైం స్పెండ్ చేయాలి కాబట్టి ఆ యుద్ధానికి వెళ్ళిన వాళ్ళ కోసము నిత్యావసరాలు అంటే పాలు, పెరుగు, కూరగాయలు ఆ గ్రామాల ప్రజలే సమకూర్చాలన్నమాట. అట్లాగే వాళ్ళు కూర్చోవడానికి, వాళ్ళు పడుకోవడానికి కూడా సౌకర్యాలు కూడా ఈ గ్రామాల వాళ్ళు కల్పించాలన్నమాట. అట్లాగే సైనిక వర్గాలకు పాలనలో అత్యంత ప్రాముఖ్యత ఉండేదన్నమాట. వాళ్ళు రాజ్య మనుగడ, సైనిక బలం యొక్క విజయాలపై వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉండేదన్నమాట. కాబట్టి వీళ్ళు సైన్య నిర్వహణకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాజు యొక్క ఆదాయంలో కూడా సో అధిక శాతాన్ని కూడా ఈ సైనిక వర్గాలకే కేటాయించాల్సి వచ్చేదన్నమాట. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అలా ఉండేది. అట్లాగే సర్వసాధారణంగా యుద్ధ సమయాల్లో రాజే స్వయంగా సైన్యాన్ని నడిపిస్తూ నాయకత్వాన్ని చేపట్టేవాడు. సో గూఢాచారుల ద్వారా శత్రు సైన్యం యొక్క బలాబలాలను, బలహీనతలను కూడా తెలుసుకొని దానికి తగినంగా యుద్ధ తంత్రాన్ని సిద్ధం చేసుకోవడం అనేది చేసేవాడు అనమాట రాజు. అట్లాగే వాళ్ళు వాడిన ఆయుధాలు ఏంటంటే కత్తులు, బల్లాలు ప్రధాన ఆయుధాలుగా ఉండేవి. శిరస్రాణం, డాలు రక్షణకు వీళ్ళు వాడబడేవన్నమాట. బాణాలు కూడా సంధించేవాళ్ళు. అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ వ్యవస్థ. ఆయుధాలు ఏమేమి ఉన్నాయని. తర్వాత ఏంటి అని అంటే మనకి
ఆదాయం వ్యయాలు అంటే ఇక్ష్వాకుల కాలంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండేవి. సో ప్రభుత్వానికి భూమి శిస్తే ప్రధాన ఆదాయ మార్గం. ఓకేనా. సో దేనికైనా ఏ రాజ్యానికైనా ప్రధాన ఆదాయం అనేది భూమి శిస్తు ద్వారానే వస్తుంది. సో దాన్ని బాగా అనేవాళ్ళు. అంటే పంటలో రాజు యొక్క భాగం అని అర్థం. సాధారణంగా పంటలో 1/6 వంతును భూమి శిస్తుగా వసూలు చేసేవాళ్ళు. భోగా అని చెప్పేసి మరొక రకమైన శిస్తు కూడా ఉండేది. దాని స్థానిక పాలకులు వసూలు చేసుకుని వాళ్ళే దాన్ని వాడుకునే వాళ్ళు అనమాట. అట్లాగే ధన రూపంలోనేమో హిరణ్యం లేదా దేయం, ధాన్య రూపంలోనేమో మేయం అనేటువంటి పన్నులను వసూలు చేసేవాళ్ళు. ధన రూపంలో పన్నును వసూలు చేస్తే దాన్ని హిరణ్యం లేదా దేయం అంటారు. ధాన్య రూపంలో వసూలు చేస్తేనేమో మేయం అని అంటారు. పరిశ్రమలు, వృత్తులు, వ్యాపారం పైన చేస్తేనేమో కర అనే పన్ను ఉంటుంది. ఉప్పు, పంచదార లాంటి వివిధ వాణిజ్య వస్తువులపై కూడా వాళ్ళు పన్నులను విధించేవాళ్ళు అనమాట. రహదారులపై సుంకాన్ని విధించేవాళ్ళు. అడవులు, పచ్చిక మైదానాలు రాజుకే చెందాయి అనమాట. నీటి తీరువ పన్నును కూడా వసూలు చేసేవాళ్ళు. వస్తు రూపంలో చెల్లించే సుంకాల్లో ప్రధానంగా చెప్పవలసింది పశువులు. అంటే ఇతను వస్తువుల రూపంలో కూడా వీళ్ళు పన్నులు చెల్లించాలి కదా. ఆ వస్తు రూపంలో చెల్లించాల్సిన మెయిన్ ఏంటంటే పశువులు అనమాట. సో ఎవరైతే వ్యవసాయదారులు ఉంటారో వాళ్ళ పశువులు ఈనుతాయి కదా, అలా ఈనినప్పుడు వాళ్ళ యొక్క మొదటి దూడను ప్రభుత్వానికి సుంకంగా సమర్పించేవాళ్ళంట అని చెప్పేసి ఎవరు చెప్పారు అంటే మిరాషి అనే వ్యక్తి, శాస్త్రవేత్త చెప్పాడనమాట. ఓకేనా. అయితే ఇన్ని రూపంలో మనకి ఇక్ష్వాకులకి ఆదాయం అనేది వచ్చేదన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే రాజు యొక్క రాజ్యాదాయాన్ని 4 భాగాలుగా ఖర్చు చేసేవాళ్ళు అనమాట. సో ఏంటంటే ఒక భాగమేమో ప్రభుత్వాన్ని నిర్వహించడానికి, సైన్యాన్ని పోషించడానికి, పెద్ద ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతభత్యాల కోసము. ఇంకొక విభాగమేమో దేవాలయ నిర్మాణానికి, దైవారాధనకు, ఉత్సవాలు ఏమైనా నిర్వహించినప్పుడు 2వ భాగం ఖర్చు చేసేవాళ్ళు. 3వ భాగమేమో కవులు, పండితులు, మహామేధావంతులను పోషించడానికి. 4వ భాగమేమో వివిధ మతాలకు బహుమతులుగా ఇచ్చేందుకు అనమాట. ఇట్లా 4 రకాలుగా చేసేవాళ్ళు. అట్లాగే అధిక సంఖ్యక ప్రజలు చేపట్టినటువంటి వ్యవసాయ అభివృద్ధిపై దోహదం చేసే చెరువులు, కాలువల నిర్మాణం కోసం కూడా ఈ రాజు ఆదాయంలో కొంత ధనాన్ని వెచ్చించేవాడు అనమాట. ఈ 4తో పాటు సో చెరువులు, కాలువల నిర్మాణాన్ని కూడా కృషి చేసేవాళ్ళు. అట్లాగే ఇక్ష్వాకుల కాలంలో సామాజిక పరిస్థితి ఎలా ఉండేది అంటే శాతవాహన అనంతర సమాజంలో చాతుర్వర్ణంతో పాటు అనేక మిశ్రమ కులాలు, ఉపకులాలు కూడా అవతరించాయి. ప్రతి వ్యక్తి పుట్టుకతోటే తన పూర్వీకుల యొక్క వృత్తి, దానితో కూడినటువంటి సాంఘిక స్థితిని పొందేవాడు. తర్వాత కాలంలోనే అవి వృత్తిపరంగా కులాలుగా మారాయన్నమాట. అంటే చాతుర్వర్ణం అంటే చెప్పాం కదా, మనకు తెలుసు కదా, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇట్లా ఉంటారు కదా. వాళ్ళతో పాటు అనేక మిశ్రమ కులాలు, ఉపకులాలు కూడా అవతరించాయి. ఎప్పుడు అంటే శాతవాహన తర్వాత కాలంలో, అంటే శాతవాహన అనంతర సమాజం అంటే ఇక్ష్వాకుల కాలంలోనే అనమాట. ఓకేనా. అవే తర్వాత వాళ్ళు ఏంటి అంటే ఎవరైతే పుట్టిన వ్యక్తి వాళ్ళ తండ్రి ఏదైతే వృత్తి చేస్తాడో ఆ వృత్తి ద్వారా అతను సాంఘిక స్థితిని పొందేవాడు అనమాట. ఆ వృత్తులే తర్వాత ఎలా మారాయి మనకి అంటే కులాలుగా ఏర్పడ్డాయి అనమాట. ఓకేనా. అట్లాగే వర్ణ సాంకర్యం కాకుండా చూడడం రాజులు తమ ధర్మంగా భావించారు. ఓకేనా. అయినా కూడా వర్ణ సాంకర్యం జరిగేది. వర్ణ సాంకర్యం అంటే ఏంటి అంటే తమ వృత్తి ధర్మానికి భిన్నమైనటువంటి వృత్తులను కూడా స్వీకరించిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని వర్ణ సాంకర్యం అంటారు. అంటే ఒక వ్యక్తి కుమ్మరి కులంలో పుట్టినా కూడా సో బిజినెస్ పెట్టడం అనమాట. అంటే వైశ్యుల యొక్క బిజినెస్ పెట్టడం, అట్లాంటి వాటిని వర్ణ సంకర్యం అంటారు. అంటే వాళ్ళు పుట్టిన కులం కాకుండా వేరొక వృత్తిని చేపట్టడం. ఓకేనా. అట్లాగే నాగార్జునకొండ శాసనాలను అనుసరించి ఇక్ష్వాకుల కాలంలో పూగీయులు, హిరణ్యకులు, ముండలు, ధనికులు, నాగులు, శబకులు, కులహల్లాలు ఇలాంటి అన్ని కూడా ఏంటి వివిధ శాఖలు ఉండేయన్నమాట. సో వివిధ శాఖలు ఉన్నాయని చెప్పేసి దేంట్లో తెలుస్తుంది అంటే మనకి నాగార్జునకొండ శాసనంలో తెలుస్తుంది. అట్లాగే ఇక్ష్వాకులు పూగీయ మరియు ధనిక, హిరణ్యక లాంటి స్థానిక కుటుంబాల వారితోటూ ఉజ్జయిని క్షాత్రపులతో వైవాహిక సంబంధాలు పెట్టుకోవాల్సి వచ్చింది. మనం ముందే చెప్పాం ఇక్ష్వాకుల వంశస్థులైనటువంటి శ్రీశాంతములుడు తన చెల్లెల్ని, తర్వాతనేమో మళ్ళీ రుద్రపురుషదత్త యొక్క కూతుర్ని, ఇట్లాంటి వాళ్ళని వీళ్ళు ఏం చేశారు అంటే పూజ్య వంశము, ధనిక వంశస్థులతోటి వివాహక సంబంధాలను ఏర్పరచుకున్నారనమాట. అట్లాగే సమాజంలో బ్రాహ్మణుల యొక్క స్థాయి మెరుగుపడింది. ఇక్ష్వాక రాజులు వైదిక క్రతువులు నిర్వహించడం వల్ల బ్రాహ్మణులను ఉన్నత పదవుల్లో నియమించేవాళ్ళు. అంటే వీళ్ళు బ్రాహ్మణులకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. వీళ్ళు వైదిక క్రతువులు నిర్వహించారు. ఈ వైదిక క్రతువులు నిర్వహించాలి అంటే అది నిర్వహించాల్సిన రెస్పాన్సిబుల్ బ్రాహ్మణులు చేపిస్తారు. కాబట్టి దానివల్ల బ్రాహ్మణులను ఉన్నత పదవుల్లో నియమించడము, దేవాలయాలు నిర్మించడం వల్ల బ్రాహ్మణుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అనమాట. అట్లాగే రాజులు బ్రాహ్మణులకు భూమిని కూడా దానంగా ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఏదైతే భూమిని దానంగా ఇస్తారో ఆ దానం చేసిన గ్రామంలోకి రాజ ఉద్యోగులు ప్రవేశించొద్దు. అట్లాగే అటువంటి గ్రామాలకు ఏదైతే దానం చేసిన భూములు ఉంటాయో ఆ గ్రామాలకు 18 రకాల పన్నుల నుండి మినహాయింపు ఉండేదన్నమాట. సో దాన గ్రహీత అంటే ఎవరైతే దానం తీసుకున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు సమాజంలో బలమైన వ్యక్తిగా అవతరించారు. ఎందుకంటే పన్ను మినహాయింపు లేదు, వాళ్ళు ఎవరికి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ భూమిలో వ్యవసాయం చేసేవాళ్ళు, అంటే వాళ్ళు ఓన్గా చేయకుండా శూద్రులను పెట్టి వాళ్ళతోటి సాగు చేయించేవాళ్ళు అనమాట. సో కాబట్టి వాళ్ళు ఆర్థికంగా ఎదిగారు బ్రాహ్మణులు. అట్లాగే రాజుకి ప్రజలకి మధ్య భూస్వాములను ఒక వర్గం అనేది అవతరించింది. బ్రాహ్మణులు తమ అధ్యయనం చేసే వేదశాఖను అనుసరించి ధర్మసూత్రాలను బట్టి 3 అంటే బ్రాహ్మణులు ఓన్లీ బ్రాహ్మణ విద్యనే కాకుండా వాళ్ళు వేద పండితులుగా కొంతమంది, దేవాలయ అర్చకులుగా కొంతమంది, రాజ ఉద్యోగులుగా కొంతమంది, వీళ్ళు ఈ 3 రకాలుగా ఏర్పడ్డారనమాట. అట్లాగే క్రీస్తు శకం 2వ శతాబ్దం నాటికి శక, యవ్వన, పహ్లవ, అబీర వీళ్ళెవరు అంటే విదేశీ జాతుల వాళ్ళు. వీళ్ళు భారతదేశంలోకి వచ్చి భారతీయులతో పాటు వీళ్ళు కలిసిపోయారనమాట. ఓకేనా. సో కలిసిపోయి వీళ్ళు క్షత్రియ హోదాను పొందారనమాట. ఎవరు? శకులు, యవ్వనులు, ప్రహ్లవులు, అబీరులు వీళ్ళు క్షత్రియ హోదాను పొందారు. అట్లాగే శూద్రులు కూడా రాజకీయ ప్రాబల్యాన్ని పొంది బ్రాహ్మణులను ఆదరించి వైదిక క్రతువులు నిర్వహించి క్షత్రియులుగా పరిగణించబడ్డారు. అంటే శూద్రులు కూడా వాళ్ళు ఓన్లీ వ్యవసాయానికి అతీతం కాకుండా సో వాళ్ళు కూడా పొలిటికల్గా అంటే రాజకీయంగా వాళ్ళు కూడా ఎదిగి ఓకేనా క్షత్రియులుగా పరిగణించి అంటే క్షత్రియులుగా వాళ్ళ హోదాను పెంచుకోవడానికి ప్రయత్నించారనమాట శూద్రులు. ఓకేనా. అట్లాగే మనకి ఇంకేంటి అంటే వైశ్యులు ఏం చేసేవాళ్ళు? వర్తక వ్యాపారాలు చేసేవాళ్ళు. సో వాళ్ళు పెద్ద వ్యాపారాలను వర్తక సంఘాలే నిర్వహించేవి. వీళ్ళు శ్రేణులుగా ఏర్పడేవాళ్ళు. వైశ్యులే కాక సాలే, తెలిక, కమ్మర్లు కూడా వర్తకాన్ని నిర్వహించేవారు. దీన్ని అంటారు ఏమని? వర్ణ సంకర్యం అని అంటారు. అట్లాగే సమాజంలో అధిక సంఖ్యకులు ఎవరు ఉంటారంటే శూద్రులు ఉంటారు. శూద్రులు ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. ఆ వ్యవసాయం చేసే వాళ్ళని ఏమంటారంటే హాలికులు అంటారు. అట్లాగే కమ్మర్లు, కుమ్మర్లు, వడ్రంగులు, సాలెవాళ్ళు, రజకులు, క్షురహులు, చర్మకారులు వీళ్ళంటే అనేక రకాల చేతి వృత్తుల వాళ్ళు కూడా ఇక్ష్వాకుల రాజ్యంలో ఉండేవాళ్ళు.
ఈ యుగం నాటి శాసనాలలో రథకరులకు చేసినటువంటి దానాల గురించి కూడా పేర్కొన్నారు. అంటే వాళ్ళు ఏమేమి దానాలు చేశారో కూడా ఆ శాసనాల్లో ఉన్నాయన్నమాట. సో వీరు ఇప్పటికీ కూడా యజ్ఞోపవీతాన్ని ధరించి ఎవరు ఈ రథకరులు ఉన్నారు కదా, వీళ్ళు యజ్ఞోపవీతాన్ని ధరించి వాళ్ళు విశ్వబ్రాహ్మణులమని విశ్వకర్మ సంతతికి చెందిన వాళ్ళము అని చెప్పేసి చెప్పుకుంటారు. కంసాలి, కమ్మరి, కంచరి, కాశీ, వడ్రంగి ఇలాంటి వాళ్ళు అందరూ రథకులు ఒక్కటే అని చెబుతుంటారు. అంటే వీళ్ళందరూ కూడా రథకుల్లాగా చెప్పుకొని సో వాళ్ళు కూడా రాజులకి మాన్యాలంటే భూములను దానం ఇవ్వడం జరిగిందనమాట, రాజులు వీళ్ళకు కూడా. అట్లాగే ఇక్ష్వాకుల కాలంలో కూడా ఉన్నత కుటుంబాలకు చెందినటువంటి స్త్రీలు స్వతంత్రంగా దానాలు చేయడాన్ని అమరావతి, నాగార్జునకొండ ఇది కూడా మనకి ఇంపార్టెన్స్ అనమాట. ఇక్ష్వాకుల కాలంలో స్త్రీలు స్వతంత్రంగా దాన ధర్మాలు చేసేవాళ్ళు. ఆ దాన ధర్మాలు చేసినట్టుగా ఎవరికి ఉంది అంటే అమరావతి, నాగార్జునకొండ. మీకు గుర్తుందా ఎవరు ఇక్ష్వాకులకు చెందినటువంటి స్త్రీలు అంటే మనకి ఎవరు, వాళ్ళ మేనత్త రుద్రపురుషదత్తుడి యొక్క మేనత్త శ్రీశాంతములుడి యొక్క చెల్లెలు. ఓకేనా. సో శాంతి శ్రీ ఓకేనా. వాళ్ళు ఏం చేశారు అంటే నాగార్జునకొండపై చైత్యాలు, ప్రాకారాలు కట్టించారు కదా. సో దాని గురించి అమరావతి, నాగార్జునకొండ శాసనాల్లో పేర్కొంటాయి. అట్లాగే నాగార్జునకొండ వద్ద మహాచైత్యానికి రాజకుటుంబానికి చెందిన స్త్రీలు దాన ధర్మాలు చేసేవాళ్ళు. ఆ ఇక్ష్వాక రాజులేమో వైదిక మతాన్ని అనుసరిస్తే స్త్రీలు మాత్రం బౌద్ధ మతాన్ని ఆదరించి అనేక దాన ధర్మాలు, చైత్యాలు, ఆరామాలు నిర్మించేవాళ్ళు. శాతవాహనులు ఎట్లా అయితే వాళ్ళ పేరుకు ముందు తల్లి పేరును పెట్టుకున్నారు, ఇక్ష్వాకులు కూడా తమ పేరుకు ముందు తల్లి పేరును చేర్చుకున్నారనమాట. ఇది శాతవాహనుల యొక్క ఆర్థిక పరిస్థితి పరిపాలనా విధానము అండ్ సామాజిక పరిస్థితి గురించి. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్ లో ఆర్థిక విధానము, నెక్స్ట్ ఆర్ట్ అండ్ హార్టికల్చర్ అంటే వాస్తుకళలు, శిల్పకళల గురించి చెప్పుకుందాం. ఓకేనా. సో మీకు క్లాస్ ఎలా ఉంది, అర్థమైంది అని అనుకుంటే మీరు ఒక కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.